మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం సామాన్యుడిపై గట్టిగానే పడుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా ₹195.50 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం ₹2,078.50కి చేరింది. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గత మార్చి 7న 14.2 కిలోల సిలిండర్పై ₹60 పెరిగిన తర్వాత ప్రస్తుతం ఆ ధరలే కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ఎక్స్చేంజ్ రేట్లను బట్టి ప్రతి నెల 1వ తేదీన ఈ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 50% మేర పెరిగాయి. దీని ప్రభావం గ్యాస్ ధరలపై పడుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం సామాన్యుడిపై గట్టిగానే పడుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా ₹195.50 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం ₹2,078.50కు చేరుకుంది. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గత మార్చి 7న 14.2 కిలోల సిలిండర్పై ₹60 పెరిగిన తర్వాత ప్రస్తుతం ఆ ధరలే కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ఎక్స్చేంజ్ రేట్లను బట్టి ప్రతి నెల 1వ తేదీన ఈ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 50% మేర పెరిగాయి. దీని ప్రభావం గ్యాస్ ధరలపై పడుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.